నకిలీ బంగారం అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అభినందించారు. కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి 12 లక్షల రూపాయల నగదు 5 నకిలీ బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 6వ తారీఖున హన్మకొండకు చెందిన సూర్యనేని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు నకిలీ బంగారంకు సంబంధించి మోసపోయినట్లు ఫిర్యాదు చేయడంతో నకిలీ బంగారం ముఠా గుట్టురట్టు అయినట్టు ఆయన తెలిపారు. తక్కువ ధరకు బంగారం వస్తుందంటే ఎవరు నమ్మవద్దు, తక్కువ ధరకు బంగారం రాదు అని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఎవరైనా తక్కువ ధరకు బంగారం ఇస్తానంటే అది నకిలీ బంగారం అని గుర్తించండి, పోలీస్ వారికి సమాచారం అందించండి, ప్రజలను ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లాకు చెందినటువంటి వ్యక్తి సుధాకర్ వైరా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, మేడి ఆదినారాయణ పలనాడు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, కుందూరు యోగిరెడ్డి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, పిట్ట నాగేందర్ రెడ్డి ఈయన కూడా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. వీళ్ళు 9 మంది ఒక గ్రూపుగా ఏర్పడి నకిలీ బంగార బిస్కెట్లని అమాయకమైనటువంటి ప్రజలకి వీటిని చూపించి అసలు బంగారంగా నమ్మించి వాటిని తక్కువ ధరకు అమ్ముతాము అని చెప్పి నమ్మబలికి అలాగా నమ్మి మోసపోయినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుని సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో 6వ తారీఖు నాడు కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఈ నెల 6వ తారీఖు నాడు హన్మకొండ జిల్లాకు చెందినటువంటి సూర్యనేని వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ నాగేశ్వరరావు ఆలియాస్ రాజారావు, నరేషు, నారాయణ, శ్రీనివాసరావు ఇంకా మరికొంతమంది కలిసి అతని దగ్గర 12 లక్షల రూపాయలు తీసుకొని 2 తులాల బంగారం ఉన్నటువంటి బిస్కెట్లను ఇచ్చి వాళ్ళని ఇవి అసలైనటువంటి బంగారం అని నమ్మబలికి ఇంకా 5 బిస్కెట్లను మేము ఇస్తాము, మీరు ఇంకా కొంచెం డబ్బు తీసుకొని రాండి అని చెప్తే ఇది నమ్మినటువంటి ఈ కంప్లైంటు సో అది నిజమే బంగారం అనుకొని వాళ్ళకు 12 లక్షల రూపాయలు ఇచ్చి 5 బంగారు బిస్కెట్లు తీసుకొని తీరా అక్కడ పోయి చెక్ చేసుకుంటే అవి నకిలీ బంగారం అని తేలడంతో ఎలాగైనా మిగతా 5 బిస్కెట్లను తీసుకోవాలి అని చెప్పి మధ్యవర్తిగా ఉన్నటువంటి నరేష్కు వాకప్ చేస్తే ఈరోజు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాలెంల ఫ్లైఓవర్ దగ్గర ఈ యొక్క వ్యక్తులు కారులో ఉండగా దాదాపు అందరూ అఫెండర్స్ కారులో కొంతమంది బయట ముచ్చటిస్తూ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకు వచ్చినటువంటి నమ్మదగిన సమాచారంతో వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే 4 అఫెండర్స్ మనకు దొరకడం జరిగింది. అందులో ఇర్రి నరేష్ హుజూర్ నగర్ మన సూర్యాపేట జిల్లా అతను, మేడి ఆదినారాయణ పల్నాడు జిల్లా అతను, కుందూరు యోగి రెడ్డి ఇతను కూడా పల్నాడు ప్రకాశం జిల్లా, పిట్ట నాగేందర్ రెడ్డి ప్రకాశం జిల్లా వ్యక్తి 4 వ్యక్తులను మనం అప్రహెండ్ చేసుకోగా మిగతా 5 వ్యక్తులు వాళ్ళు పారిపోవడం జరిగింది. వీళ్ళని చెక్ చేస్తే వీళ్ళ నుంచి వీళ్ళకు అందులో బ్యాగ్లో 12 లక్షల రూపాయల నగదు, 5 నకిలీ బంగారం బిస్కెట్లు, అదేవిధంగా 4 సెల్ ఫోన్లు మనకు స్వాధీనమైనవి. సో ఇందులో మనం మోడల్స్ చూసినట్లయితే ఈ నెల 25వ తారీఖు గత నెల 25వ తారీఖు నాడు హుజూర్ నగర్కు చెందినటువంటి ఇర్రి నరేష్ అనే అతనికి సుధాకర్ అనే అతను ఇతనికి ఫోన్ చేసి వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ సుధాకర్ ఫోన్ చేసి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర బంగారం ఉంది, తక్కువ ధరకు వస్తుంది, దాన్ని మనం అమ్మి పెడితే మనకు ఎక్కువ కమిషన్ ఇస్తారని ఆశ చూపితే ఈ ఇర్రి నరేష్ అతనికి తెలిసినటువంటి వ్యక్తులను మనం వెతుకుతూ ఉండగా ఇతనికి అది నమ్మాలా నమ్మొద్దా అనేటువంటి ఒక సంశయంలో ఉండి నేను బంగారం చూసిన తర్వాతనే ఈ కొనే వాళ్ళని వెతుకుతానని చెప్తే గత నెల 27వ తారీఖు నాడు ఈ యొక్క సుధాకరు, ఇర్రి నరేష్ ఇద్దరు కలిసి హైటెక్ బస్టాండ్ సూర్యాపేట దగ్గర మనకు ఈ బంగారం తీసుకొచ్చే ముఠాని ఇతనికి పరిచయం చేయడం జరిగింది. అది చూసిన తర్వాత నరేష్ ఇది వాస్తవమే అని నమ్మి సో ఇతనికి తెలిసినటువంటి కన్నయ్య అనేటువంటి వ్యక్తిని ఇతను ఫోన్లో ఈ విధంగా మా దగ్గర మనకు తక్కువకు బంగారం దాదాపు 90,000కే తులం బంగారం వచ్చే విధంగా ఉంది, మనకు మార్కెట్లో ఇవాళ 1,30,000 బంగారం ఉంది, 90,000కే మార్కెట్లో మనకు బంగారం దొరుకుతుంది, కొనే వాళ్ళను మనం వెతికినట్లయితే మనకు 10% కమిషన్ వస్తుంది అని చెప్పగా అప్పుడు కన్నయ్య అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు, అతని ఆటోలో ప్రయాణం చేసేటువంటి ఈ వెంకటేశ్వర్లు కావచ్చు, అదేవిధంగా
వాళ్ళకి సంబంధించినటువంటి లీలా, అదేవిధంగా ఆ, సూర్యనేని వెంకటేశ్వర్లు, వీళ్ళందరికీ ఈ విధంగా బంగారం తక్కువ ధరకు వస్తుంది అని చెప్తే వీళ్ళందరూ నమ్మబలికి ఈ నెల 6వ తారీఖు నాడు ఇక్కడ సూర్యాపేటలో 7 హోటల్ దగ్గరకు వచ్చి దాదాపు 12 లక్షల రూపాయలు నేరస్తులకు ఇచ్చి ఈ 5 బంగారు బిళ్ళలను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మిగతా 5 బంగారు బిళ్ళల బిస్కెట్ల కోసం ఈ యొక్క 12 లక్షల్లో మొత్తం 10 బంగారు బిస్కెట్లు అంటే 20 తులాల బంగారం ఇవ్వడానికి వీళ్ళకు ఒప్పందం జరిగింది. ఇంకా 5 బంగారు బిస్కెట్లు తీసుకోవడానికి ఈ బాల్యంల దగ్గర వెయిట్ చేయమని చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత మన రూరల్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వాళ్ళు మోసపోయిన కేసు ఇవ్వడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి మన పోలీసులు వీళ్లకు నమ్మదగిన సమాచారం రావడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే 4 అక్యూజులు దొరకడం జరిగింది. ఇంకా 5 అక్యూజులు పారిపోవడం జరిగింది. వీళ్ళ మీద గతంలో ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి అంటే వీళ్ళు అంతర్రాష్ట్ర ఏపీ, తెలంగాణ